గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం. గంజాయి అక్రమ రవాణా కేసులో 2 మహిళలు అరెస్ట్ అయ్యారు. తిరుపతి జిల్లాను మత్తు పదార్థాల నుంచి విముక్తంగా ఉంచే దిశగా జిల్లా పోలీస్ చర్యలు తీసుకుంటున్నారు. అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ అటువంటిది ఏం లేదండి. దీని వాల్యూ 2,45,000 రూపాయలు సుమారు. అంటే దీనికి వాల్యూ అంటే ప్రాపర్గా ఏముంటుంది? ఇదేమన్నా బయట దొరికే వస్తువు అయితే దీని వాల్యూ ఎంత అంటాము. ఇది కదా ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ కదా. అందుకు ట్రైన్లో వచ్చారు. సమాచారం మేరకు నిన్న రాత్రి 9 గంటలకు ఎస్బిఎస్ లాడ్జ్ రూమ్ నంబర్ 2007లో ఉన్నటువంటి 2 లేడీస్ని మమోని మొండాల్, నమితా మొండాల్ అనేటువంటి వీళ్ళిద్దరూ వెస్ట్ బెంగాల్కి సంబంధించిన వాళ్ళు, పశ్చిమ బెంగాల్. అయితే వీళ్ళ దగ్గర దాదాపు 24.5 కేజీలు ఉన్నటువంటి గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దర్యాప్తులో వాళ్ళు ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళు ఈ గంజాయి ఒరిస్సా రాష్ట్రం నుంచి కేరళ రాష్ట్రానికి తీసుకెళ్తున్నారు ఎవరో చెబితే. సో దానిలో భాగంగా వాళ్ళు ఇక్కడ బ్రీఫ్ హాల్ట్ కొరకు ట్రైన్ దిగి ఇక్కడ ఉండగా మాకు రాబడిన సమాచారం మేరకు దాడి చేసి అరెస్ట్ చేయడం జరిగింది. దర్యాప్తులో వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరికి తీసుకెళ్తున్నారు ఏమనే సమాచారం దర్యాప్తులో తేలుతుంది. కాబట్టి దీనిలో మా వాళ్ళు చేస్తున్నటువంటి దానికి అందులో ఎస్పీ గారు కూడా ముఖ్యంగా ఈ గంజాయి అంటే దానికి ఒక స్పెషల్ టీమ్స్ పెట్టడం జరిగింది. రెగ్యులర్గా రిపీటెడ్గా కూడా ట్రైన్స్ చెక్ చేస్తున్నాం, బస్సెస్ చెక్ చేస్తున్నాం. అదేవిధంగా ఎక్కడైనా హైడౌట్స్ ఉంటాయి, తాగేటువంటి ప్రదేశాలు ఉంటాయి, అవన్నీ కూడా రెగ్యులర్ చెకింగ్లో భాగంగా చెక్ చేస్తున్నాం. గంజాయి రహిత జిల్లాగా మార్చాలనేటువంటి ప్రయత్నం మేమైతే చేస్తున్నాం. థ్యాంక్ యూ.